నువ్వు సూపర్ దిల్లు. ఇప్పుడెందుకు రామాటనో 25,000తో ఆ పాపా బాబ్సార్ల బిజినెస్ కంటే అదిరిపోయే బిజినెస్ ని ప్లాన్ చేస్తున్నందుకు. ప్లాన్ చేసుకున్న మాట కరెక్టే, కానీ 25,000తో కాదు, మరి 50,000తో. మెంటల్, మన దగ్గర ఉంది 25,000 అయితే 50,000తో బిజినెస్ ఎలా ప్లాన్ చేస్తావు? పాప బాబులతో ఉన్న 25,000 కూడా కలుపుకుంటే మొత్తం 50,000 అవుతాయి. ఆ 25,000 వాళ్ళు మనకెందుకు ఇస్తారు? వాళ్ళు ఎందుకు ఇస్తారా, మనమే దొబ్బేస్తాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర మన దగ్గర చెరువు 25,000 ఉన్నాయి కదా, మన దగ్గర ఉన్న 25,000తో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి కంటే వాళ్ళ దగ్గర ఉన్న 25,000 కూడా కొట్టేస్తే 50,000తో పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మనం కొట్టేకపోతే ఆ డబ్బుతో వాళ్ళు కోట్లు సంపాదించి మనల్ని తొక్కేస్తారు. ఏమంటావు? నువ్వు సూపర్ దిల్లు, పద ఇప్పుడే వెళ్ళి 25,000 కొట్టేద్దాం. ఇప్పుడు కాదు బాబా, ఇప్పుడు మనం అది. నువ్వు సూపర్ దిల్లు. నీ కామాట తప్ప ఇంకో మాట రాదా? అలవాటైపోయింది దిల్లు. పాపా, ఈ రోజు అర్జెంట్ గా అరేంజ్ చేసిన బట్టలు చాలా ఉన్నాయి. ఇద్దరం కలిసి పనిచేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. పద పాప, అవతల కస్టమర్లు వచ్చే టైం అయింది. యు గో బాబు, నేను తర్వాత వస్తాను. అరే, అవతల అర్జెంట్ గా చేయాల్సిన బట్టలు ఉన్నాయంటే వినిపించుకోవే. అయినా ఎందుకు పాప అంతలా ఆలోచిస్తున్నావు? 25,000 రూపీస్ తో ఏదైనా న్యూ బిజినెస్ ప్లాన్ చేద్దామని థింక్ చేస్తున్నాను బాబు. పాపా, నీకేమన్నా మెంటలా? మన దగ్గర 25,000 బిజినెస్ లో పెడితే మనం ఇల్లు కొనడానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద ఓనర్కి ఏమి ఇస్తాం? బొంగు. నేను చెప్పింది మన దగ్గర ఉన్న 25,000 తో బిజినెస్ చేయటం కాదు, మరి వాళ్ళ దగ్గర ఉన్న 25,000 తో. పాపా పాపా పాపా, నిజంగానే నీకు మెంటల్ ఎక్కింది పాప. లేకపోతే ఏంటి పాప, మనం అడిగితే ఆ యూజ్లెస్ ఫెలోస్ పైసా కూడా ఇవ్వరు. అలాంటిది బిజినెస్ కోసం ఏకంగా 25,000 రూపీస్ అడగగానే ఎలా ఇస్తారనుకుంటున్నావు? మనం అడిగితే కదా వాళ్ళు ఇవ్వను అని చెప్పడానికి. మరి ఏం చేద్దాం పాపా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, లిజన్. అండర్స్టాండ్? నువ్వు సూపర్ పాపా. ఫస్ట్ టైం ప్లాన్ వేసావు. ఇది గనక వర్కౌట్ అయితే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. బాబా, వీళ్ళెక్కడికో వెళ్తున్నట్టున్నారు, మనకిదే మంచి అవకాశం. అవును దిల్లు. పాపా, నువ్వు చెప్పినట్టే ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. మనం అనుకున్నట్టుగానే వీళ్ళు అలా వెళ్ళగానే మనం ఇలా వచ్చేద్దాం. యా బాబు. ఏం బాబు సార్, ఈ రోజు ఇంత టైం అయినా ఇంకా ఐరన్ షాప్ ఓపెన్ చేయలేదు? కొంపదీసి షాప్ ఎత్తేసారా? వీళ్ళ ఫేసులు చూస్తుంటే అలా ఉంది దిల్లు. ఈ వయసులో మీకు ఎందుకు చెప్పండి ఇవన్నీ? హ్యాపీగా ఏ వృద్ధాశ్రమంలో. పాపా పాపా పాపా, రే గిరిగా, ఎక్స్ట్రా మాట్లాడంటే మొహం పచ్చడైపోతే జాగ్రత్త. యా బాబు, యూర్ రైట్. హే యూజ్లెస్ ఫెలోస్, మేం మీలాగా కాదు. మా వర్క్ అంతా ఫినిష్ చేసి ఇప్పుడు ఒక అర్జెంట్ వర్క్ మీద మేము బయటికి వెళ్తున్నాం. ఉసే తింగరి, మా గురించి సరేనే, మీకు అసలు పనే లేదు. మరి మీరెక్కడికి ఓ ఎగేసుకుని వెళ్తున్నారు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంకా చేయమంటేను వెళ్తున్నాం. మరి మీ పనేంటో? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కమ్ బాబు, లెట్స్ గో. పద బాబా, మనము వెళ్దాం. పాప పాప, మనం వెళ్దాం. ఏంటి వెళ్తారని ఆగిపోయారంటే వెళ్ళు. వెళ్తామండి. మరి మీరెందుకండి ఇంకా ఇక్కడే ఉన్నారు? పాప, వీళ్ళతో మనకి పనేంటి, మనం వెళ్దాం. పద పద. యా బాబు, రా బాబా. ఏంటి తింగరి ఆగారు? బాబు సార్, మీకు ఆటో మాట్లాడదామని. మాకు ఓపిక ఉంది, నడవగలం. నీకు మాట్లాడమంటావా ఆటో? నీకే ఓపిక ఉన్నప్పుడు మాకెందుకు అక్కర్లేదు. అయితే వెళ్ళా, మీరు వెళ్ళండి. బాబు, ఆ యూజ్లెస్ ఫెలోస్ అవుట్ సైడ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఆ 25,000 రూపీస్ స్టీల్ చేద్దాం. నువ్వు కేక పాప, పద. బావా, ఆ పాప బాబులు ఖచ్చితంగా వాళ్ళ రూమ్ లోనే ఆ 25,000 పెట్టుంటారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మనం వెళ్ళి వాటిని దొప్పిద్దాం. అందుకే మనం బయటకు వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్పెషల్ గా చెప్తావే, పదా. తింగరి, బయటికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చారంటే? మీరు కూడా వెళ్తానన్నారు, మరి మీరెందుకు లోపలికి వచ్చారు? హే యూజ్లెస్ ఫీమేల్, మా రూమ్ లో మీకు వర్క్ ఏంటి?
మరి మీకు కూడా మా రూమ్ లో పనేంటి? అంటే అది మాకు కావాల్సింది ఏదో మర్చిపోయాం. ఇది మా రూమ్ అనుకుని పొరపాటు వచ్చాం అంతే. మరి మీరెందుకు మా రూమ్ దగ్గర ఉన్నారు? సేమ్ మేము కూడా అంతే. మాకు కావాల్సింది మేము మర్చిపోయాము. అది మా రూమ్ అనుకున్నాం. పద బాబు మన రూమ్ లోకి వెళ్దాం. కమ్ బాబు, లెట్స్ గో టు అవర్ రూమ్. ఇప్పుడు ఏం చేద్దాం దిలు? రా చెప్తా. అది ఎలా ఉంది? నువ్వు సూపర్ దిలు. ఇప్పుడు ఏం చేద్దాం పాపా? Is it okay? ఓకే పాపా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు దిలు? ఇవాళ ఈనాడు సిటీ ఎడిషన్ చూసావా? మనం పేపర్ తెప్పించి చాలా సంవత్సరాలైంది తెలుసుగా. పేపర్ వచ్చేది మన ఇంటికినా? ఈ పక్కింటికి ఆ పక్కింటికి ఎదురింటికి కూడా వస్తుంది. వస్తే వస్తే ఏంట్రా, ఎదురింట్లో వాళ్ళు 8 గంటలు కానీ నిద్రలేవరు. ఈ లోపు నేను ముగ్గేసి వాళ్ళ పేపర్ తీసుకుని చదివి అక్కడ పెట్టేసేస్తా. అలా నిలబడే పేపర్ అంతా చదువుతావా? బొంగేం కాదు, ఓన్లీ క్రైమ్ న్యూస్ చదువుతా. అలా చదువుబట్టే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చా. మ్మ్. ఆ క్రైమ్ న్యూస్ కి ఈ దండకి మనం ఇక్కడ రావడానికి ఏమైనా సంబంధం ఉందా దిలు? ఉంది బాబా, చెప్తా విను. నగేష్ అలియాస్ లడ్డు అనేవాడు 25 సార్లు జైలుకు వెళ్లి ఈ రోజు రిలీజ్ అవుతున్నాడంట. వాడి దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్ట్ అంట. ఈ రోజు వాడిని కలిసి ఎందుకు పెహో అన్నావు? వాడు 25 సార్లు దొరికాడంటే వాడికి బొత్తిగా పని తెలిసి ఉండదు. అక్కడే పొరపాటు పడ్డావు బాబా. వాడి మీద ఎంత పెద్ద నిఘా ఉంటే దొరుకుంటాడు. అంత పెద్ద నిఘా ఉందంటే వాడు ఎంత పెద్ద దొంగ ఉంటాడు. ఆ వేళ ఆలోచించిన చిత్ర సన్నాసి. అది సరే గాని వాడు ఎక్కడుంటాడో తెలుసుకోకుండా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడికే వచ్చాం బాబా. ఇంతకు ముందు దీని కింద ఒక ఇల్లు ఉండేదంట. ఆ ఇంట్లో మొట్టమొదటిసారిగా దొంగతనం చేసి సక్సెస్ అయ్యారంట. అందుకే రిలీజ్ అయిన ప్రతిసారి ఫస్ట్ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తాడంట. అబ్బో, ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉంటాయా? సక్సెస్ఫుల్ దొంగ కదా మరి. మ్మ్. ఇంకా రాడేంటి? బాబా పాడేలట్టు నీకెలా తెలుసు? నేల తల్లికి ముద్దు పెట్టుకున్నాడు కదా. దండం పెట్టుకుంటాడు అన్నావు కదా. ఏదో తింటా. కరెక్టే. ఎవరు మీరు? నీ అభిమానులరా అన్నయ్య. ఏంటి చెల్లై, నాకు అభిమానులా? అవునరా అన్నయ్య, 25 సార్లు జైలుకి వెళ్ళడం అంటే మాటలా? పక్క రాష్ట్రంలో ఒక్కసారి జైలుకెళ్తేనే ఫుల్ పబ్లిసిటీ. అలాంటిది నువ్వు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 25 సార్లు. నా గురించి ఇంత తెలుసుకున్నావా చెల్లాయ్? చెప్పు చెల్లాయ్, నీకేం కావాలి? నా దగ్గర కొట్టేసిన బంగారం 4 కిలోలుంది. నీకేం నగలు కావాలో చెప్పు. చెప్పు చెల్లాయ్. వద్దులేరా అన్నయ్య. లేదు చెల్లాయ్, నీకేదో సాయం చేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పు చెల్లాయ్. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక చిన్న సాయం చెప్పు. చెప్పు, ఏం చేయాలి? ఏం లేదు, మా ఇంట్లో దొంగతనం చేయాలి. బావా నా చెల్లాయ్? అవును బావా, నీ ఫేస్ చూస్తే నీకేం తెలియనట్టుంది. నువ్వు కాసేపు ఆగు బావా. నువ్వు చెప్పు చెల్లాయ్. మా ఇంట్లో ఒకరు, అంటే వాళ్ళు మా బంధువులు అనుకో. జిత్రా అన్నయ్య మ్యాటర్, కానీ మన మీద మాత్రం అనుమానం రాకూడదు. చెల్లాయ్, నేను కుడి చేత్తో దొంగతనం చేస్తే ఎడమ చేతికి కూడా తెలీదు. ఆహా, మరి పోలీసులకు ఎలా తెలిసిందో? కుక్కల్ని పెట్టారు బావా, అందుకే దొరికిపోయా. నేను మనసులో అనుకుంది నీకెలా తెలుసు? ఇంట్లో ఉన్న వస్తువులే కాదు బావా, మనసులో అనుకున్న మాటలు కూడా ఇట్టే పట్టేస్తా. ఓ నువ్వు సూపర్ లడ్డు. పదరా అన్నయ్య, నిన్ను మా పెద్దమ్మ కొడుకు పరిచయం చేస్తా. పది చెల్లాయ్. అవునుగాని చెల్లాయ్, ఇంట్లో కుక్కలు గాని లేవు కదా? ఎందుకంటే నేను దొంగ వాసన చూసి ఇట్టే పట్టేస్తాయి. అలాంటివేం లేవురా అన్నయ్య. నువ్వు దొంగన్న విషయం మాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. నువ్వేం భయపడకు. రా. ఆగాకు. రా.
ఇదేం దిలు ఏమో బాబా నాకు అర్థం కావట్లేదు. నన్ను పట్టించేవి ఏమీ లేవన్నావు చెల్లాయి, మరి ఏంటి చెల్లాయి? నువ్వేం భయపడకురా అన్నయ్య, ఇదంతా పాప బాబుల పని. అయినా ఇలాంటివి నా సర్వీస్ లో చాలా చూశాను. ఒకసారి అయితే మెటల్ డిటెక్టర్ ని లేపేశాను. రే అన్నయ్య, నువ్వు మా పెద్దమ్మ కొడుకు అని చెప్పాను, గుర్తుంది కదా? ఆ గుర్తుంది చెల్లాయి. ఆగండి, వెనక్కి వెనక్కి వెనక్కి. ఇప్పుడు దీనిలో నుంచి వెళ్ళండి. మేమెవరో తెలుసా? ఈ ఇంటి ఓనర్లు. నందిని గిరిలండి మీరే కదా? అవును. మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదని మీకోసమే పాప మేడం బాబు సార్ ఈ ఏర్పాటు చేశారు. మర్యాదగా దీనిలో నుంచి వెళ్ళండి. అంటే ఏంటి ఉద్దేశం? ఇంటికి వాళ్ళు ఒక్కలైన వానసు, మేము కూడా వానస్తే. దిలు పద ఇలా వెళ్దాం. రా. ఆగండి, బయటికి వెళ్ళండి. బాబా, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి ఈ మెటల్ డిటెక్టర్ కొనేంత సీన్ లేదు. ఏదో పాడైపోయింది తీసుకొచ్చి దారిన పోయి బీవర్స్ కొని తెచ్చి సెక్యూరిటీ అని బిల్డప్ ఇస్తాడు. ఇదిగో రెంట్కి తెచ్చిన బిల్లు. సో మీరు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దీని గుండానే వెళ్ళాలి. వెళ్ళకపోతే వెళ్ళేలా చేస్తాం. మీరు దొంగలు కాకపోతే ధైర్యంగా దాంట్లోంచి వెళ్ళండి. చెల్లాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను దొంగనే కదా? ఏంటే మాట్లాడు? అవునే ఈడవుడు కొంపదీసి మా దగ్గర ఉన్న 25,000 కొట్టేయడానికి వచ్చిన ఖమోష్! ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే గొప్ప సంఘ సంస్కృత మా అన్నయ్య. అలాంటి మా అన్నయ్యని పట్టుకుని దొంగ అంటారా? ఎన్ని గుండెలు మీకు? బొంగేం కాదు, ఎవడైనా సరే దీనిలోంచి లోపలికి వెళ్ళాల్సిందే, లేదంటే బయటికి వెళ్ళండి. సెక్యూరిటీ. ఎస్ సార్. లోపలికి వస్తారా బయటికి వెళ్తారా? లోపలికి వెళ్తాం. మాకెందుకు భయం? మేమేమైనా దొంగలమా? పదండి కామ్రేడ్స్. చెల్లాయి, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతూ మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ఫాలో అయిపో, నేను చూసుకుంటాను కదా. పది బావా. దిలు రా. రారా అన్నయ్య. రే అన్నయ్య, ఆగ్రా. రే అన్నయ్య, ఆగు. బాబా వెళ్తాను రా. టింగరే. బాబు సార్, మేము లోపల నుంచి వెళ్తాం. ఇప్పుడంటే దీని లోపల నుంచి వెళ్ళేది. నువ్వు ఇలాంటి ముష్టి ప్లాన్ వేస్తావని తెలిసే మేము ఈ ప్లాన్ వేసాం. సెక్యూరిటీ. సెక్యూరిటీ బ్రదర్, ప్లీజ్ లీవ్ దెమ్. పాపా, వాళ్ళు మన అమౌంట్ ని ఐ నో బాబు, బట్ వాళ్ళు తీసుకొచ్చిన థీఫ్ బ్రదర్ ర్యాన్ అవే కదా. సో ఇప్పుడు వాళ్ళకి మన అమౌంట్ స్టీల్ చేయడానికి ఛాన్సే లేదు. హే యూజ్లెస్ ఫెలోస్, ఇంకొకసారి ఇట్లాంటి డర్టీ ప్లాన్ వేస్తే ఐ కాల్ ద పోలీస్. కమ్ బాబు. ఓకే పాపా. ఛీ! See బాబు, నేను ఇచ్చిన ఐడియా ఎంత సూపర్ గా వర్కౌట్ అయిందని. అవును పాపా, ఇప్పుడు ఆ యూజ్లెస్ ఫెలోస్ మన దగ్గర ఉన్న అమౌంట్ ని చచ్చినా స్టీల్ చేయలేరు. స్టీల్ అంటే గుర్తుకొచ్చింది పాపా, మన దొంగేడి ఇంతవరకు కనిపించడం లేదు. కొంపదీసి వాడు కూడా మనకి హ్యాండ్ ఇచ్చాడా? నో బాబు, హీస్ ఆల్రెడీ ఆన్ డ్యూటీ. ఈజ్ ఇట్? యా. ఓ అరే, ఆ పాప బాబులేంటి దిలు మరీ ఇంత తెలివి మీరిపోయారు. ఛ! అనవసరంగా వాళ్ళ దగ్గర ఉన్న 25,000 కొట్టేసే ఛాన్స్ మిస్ అయింది. బావా, ఒకసారి రా. చెప్పు దిలు, ఆ 25,000 మనం కొట్టేసే ప్లాన్ ఏమైనా తట్టిందా? దిలు, ఏ మెంటల్, నన్ను కొడతావేంటి? ఆ పాప బాబులను కూడా ఇలాగే కొట్టాలనుందిరా. వాళ్ళని కొట్టలేక నేను కొడుతున్నాను. లేకపోతే పోలీసులకు పట్టిస్తానని నాకే వార్నింగ్ ఇస్తుందా? ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. ఎందుకు లేదు, వదిలే. వాళ్ళ దగ్గర ఉన్న 25,000 మనం కొట్టేలేమేమో అనిపిస్తుంది. రే, ఇంత అమ్మని జరిగాక అలా మాట్లాడుతుంటా? నందిని ఇక్కడ వాళ్ళ దగ్గరున్న పాతికలు కొట్టేసేంత వరకు మనం పచ్చి మంచిని కూడా ముట్టుకోకూడదని ప్రమాణం చేయి. ఏ మెంటల్, కొట్టేయడానికి వారం పడితే? అందుకే మూసుకుని లంచ్ చేద్దాం పద, అసలు నాకు ఆకలేస్తుంది. అవును, ఆ పాతికలు ఎక్కడ పెట్టావు? మళ్ళాగే ఆ పాప బాబు సార్లు కూడా ప్లాన్ చేస్తే? అంత సీన్ లేదు. ఆ పాతికలు ఈ తిండి కవర్లో భద్రంగా దాచా. కొట్టేయడం వాళ్ళ తరం కాదు. నువ్వు సూపర్ దిలు, పద. రా.
పాప బాబు సార్లు ఏర్పాటు చేసిన దొంగని ఇక్కడ ఉన్నానని తెలియక పాపం వీళ్ళు నిజం చెప్పేశారు. ఇప్పుడు కొట్టేస్తే వీళ్ళకి అనుమానం రావచ్చు. క్లైమాక్స్ లో కొట్టేద్దాం, అంతవరకు కునికేసుకుందాం. దిలు నా కన్ను వడ్డించు. సౌండ్ రాకుండా లాగలేవు. లేను. యూజ్లెస్ ఫీమేల్, సౌండ్ లేకుండా ప్లేట్ పెట్టలేవా? లేను. పాపా 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 ఏం కోచేసావు దిలు? నేనేం చేయలేదు బావా, నారాయణ ఆవకాయ పంపించాడు, దాంతో సరిపెట్టుకుందాం. బాబు వాట్ ఈస్ అవకాయ? మ్యాంగో పికిల్ పాపా. బ్లడీ యూస్లెస్ మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళకి పిక్కల్ తప్ప ఇంకేమీ దొరకదు బాబు. చూస్తూ ఉండండి, మీ పాతకు వెళ్ళి నొక్కేసి. ఏం నొక్కేది నీ మొహం? నువ్వెవరిని తీసుకొచ్చావు అట్టించట పాయే. ఆడిపోతే ఇంకొకడు. ఇంకా మెటల్ డిటెక్టర్ కూడా బయటే ఉంది. యా బాబు యూర్ రైట్. ఆ. మెటల్ డిటెక్టర్ బయట ఉన్న మెంటల్ గాలు లోపలున్నా ఈ నందుని మీ పాతకు వెళ్ళి నొక్కేయడం ఖాయం. ఏ యూస్లెస్ ఫీమేల్. పాపా దానికంటే బుర్రలేదు, ఏదో పిచ్చి వాగుడంతో వాగుతుంటుంది. దాంతో మనకేంటి పిల్లకాకి. హలో, పిల్ల కాకి అని తీసేసినంత మాత్రాన మీ పాతకు వెళ్ళి నొక్కేలేమనుకుంటున్నారా? ఇదే నా శపథం. నొక్కేయకపోతే మీ పీక నొక్కేస్తా. పాపా పాపా పాపా. సూపర్. నువ్వు సూపర్ బావా. దేనికి? నువ్వు చాలా ప్రొఫెషనల్ గా తయారయ్యావు. ఆ పాప బాబుల్ని చితకొట్టడానికి కదా ఈ కరెంట్ రెడీ చేస్తున్నా. కాదు, మరి ఎవరిని? నిన్నేనే. కొట్టాలా చంపాలా నిన్ను? బయటికి వెళ్ళి కొట్టుకోండి. నువ్వే కదా బయటకు వెళ్ళి కొట్టుకుంటే అనింది. ఏమో నేను తెక్కలో ఉన్నానుగా, ఏం వినపడలా. నువ్వు బరకపోతే ఇంకెవరున్నారు? ఏంటి తన్నులు తప్పించుకుందాం ప్లానా? అది సరే కానీ ఎందుకు కొడుతున్నావు? కొట్టాలా చంపాలా? అంత సీన్ లేదు కానీ ఎందుకు కొడుతున్నావో చెప్పు. మరి వాళ్ళ దగ్గర 25,000 కొట్టేస్తానని ఎందుకు శబ్దం చేసావు? ఉన్న ఒక్క దొంగ పారిపోయాడు, వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. 25,000 ఎలా కొట్టేస్తావు? నందిని ఎక్కడ అన్నావో పొడిచి పారదూపుతావు. కూల్ బావా కూల్. సంకల్పం అనేది ఉండాలి గాని ఏదైనా సాధించొచ్చు. ఒక అంకిత భావం, ఒక సమయ భావం, హలో ఒక ఆపుతావా? మన దగ్గర ఉన్న 25,000తోనే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. ఒకసారి నందిని ప్రయత్నంగా నన్ను ట్రై చేయని బావా. అవసరం లేదు దిల్లు. ఏంటో ఇవాళ ఇలా అడ్డం తిరుగుతున్నావు? అంటే ఏదో జరుగుతుందని నాకు డౌట్. అబ్బా ఏం జరగదు, నా మాట విని. వినను. ఆ 25,000 నొక్కేసేంత వరకు నేను నిద్రపోను. యా అంకుల్. ఓ నో 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 దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అంకుల్. మా దగ్గర 50,000 రూపీస్ ఉంది. ఆ, నో డౌట్ అంకుల్, విల్ డెఫినెట్లీ పే ద 50,000. బావా 50,000 అంటుందేంటి? మన డబ్బులు బిల్లు కార్డులోనే పెట్టావు కదా. అయినా ఇప్పటి వరకు రూమ్ లోనే కదా ఉంది. ఇంకో 25,000 ఏమో లేదు దిల్లు. ఆకు, నేను రూమ్ లోకి వెళ్ళి ఆ పని చూసి. చెయ్. ఓ థ్యాంక్ యూ అంకుల్. పాపా పాపా పాపా. నన్నే కొడతావా? హౌ డేర్ యూ? నిన్నెందుకు కొడతానా? మరి స్టిక్ ఎందుకు తీసుకొచ్చావు? పాపా 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 అని ఎందుకు అన్నావు? మన రూమ్ లో దాచిపెట్టిన 25,000 కనిపించట్లేదు పాపా. ఈ తింగర్దే దొబ్బేసి ఉంటుంది. ఏంటి బాబా ఈ కన్ఫ్యూజన్? అదే నాకు అర్థం కావట్లేదు దిల్లు. హే గిరిగా, ఏంట్రా గుసగుసలు? మా 25,000 రూపీస్ దొబ్బేసిందే కాకుండా పైగా గుసగుసగుసగుసలోటి. బాబా ఏదైతే ఏంటి, ఎవడు నొక్కేస్తే ఏంటి, వీళ్ళ డబ్బులు పోయి. Let's dance. Hey, useless female, tell me ఎక్కడ దాచారు? అరే మాకు తెలియదంటే నమ్మరేంటండి? పాపా వీళ్ళ సంగతి ఇలా కాదు పాపా. ఉండు, ఒరిజినల్ స్టిక్ పట్టుకొస్తా. ఆ, హే యూస్లెస్ ఫీమేల్, బాబు చాలా సీరియస్ గా ఉన్నాడు. వాడు వచ్చే ముందే చెప్పే. సార్ సార్ మీరు చెప్పినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేశాను సార్. సార్ నా కమిషన్ 2,000 పోను, మీ 23,000 సార్. సార్ లెక్క చూసుకోండి సార్. వెళ్ళొస్తాను సార్. హే టెల్ మీ ఫ్యాక్ట్.
ఫాస్ట్ అదర్వైజ్ ఆగు పాపా, మన 25,000 రూపీస్ పోతే పోయినాయి. ముందు చేయించు పాపా. ఇవిగో తింగరదాని డబ్బులు. ఎటు మన 25,000 వీళ్ళు తీలేదంటున్నారు కదా, జాగ్రత్తగా వెతికితే మన అమౌంట్ మనకు దొరకచ్చు. ఎలాగైతేనే వీళ్ళ మనీ మనకు వచ్చేసింది. యా బాబు. ఏంటి బాబు ఇదంతా? మన రూమ్ లోనే చెవి నొక్కేశారు. అసలు వాళ్ళ డబ్బులు మనం ఎప్పుడు నొక్కేసాం? ముందు మన పాతిక వేల గురించి ఆలోచించరా. ఇప్పుడే చూసేస్తా. దిల్లు, నిజంగానే పిల్లో కవర్లో డబ్బులు లేవు. అవునా? ఏయ్, ఇదంతా మా ప్లానింగ్. మీలాగే మేము కూడా ఒక టీఫ్ బ్రదర్ ని తీసుకొచ్చి మీ రూమ్ లోనే ఉంచి మీకే తెలియకుండా మీ 25,000 స్టీల్ చేయించాం. ఇప్పుడైనా అగ్రీ చేస్తారా? మేమే ఓనర్స్, మీరు పాపర్స్ అని. ఇదిగో చెల్లాయి, నువ్వు కొట్టేమని 25,000లో నా కమిషన్ 2,000 తీసుకుని 23,000 ఇస్తున్నాను. లెక్క పెట్టుకో. వస్తాను చెల్లాయి. పాపా, అవి మన డబ్బులు. కామోష్, మీరు మా డబ్బులు కొట్టేస్తే మేము మీ డబ్బులు కొట్టేశాం. దెబ్బకి దెబ్బ, చెల్లుకి చెల్లు. ఏ యూజ్లెస్ ఫీమేల్, మీ దగ్గర ఉన్నది ఓన్లీ 23,000 రూపీస్, బట్ మా దగ్గర ఉన్నది 25,000 రూపీస్. సో మీకంటే మేమే 2,000 రూపీస్ ఎక్కువ రిచ్. అండర్స్టాండ్? పాపా, ఇవి కూడా 23నే పాపా. మన దొంగ కూడా 2,000 కమిషన్ తీసుకున్నాడు. మరి దాన్ని నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు చెప్తే ఉందిలేండి బొంగు. మీది 23, మాది 23. మధ్యలో దొంగలు బాగుపట్టారు. రండి ఫ్రీజ్ అవుదాం.